లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ భూములను అక్రమార్కుల నుండి కాపాడతామన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. అక్రమార్కులను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. గత ప్రభుత్వంలో కొందరు స్వామివారి భూములను ఆక్రమించుకున్నారని తెలిపారు. ఇప్పుడు స్వామివారి తిరణాలకు డబ్బులు లేవంటూ చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్వామివారి స్థలంలో కొందరు అక్రమంగా బిల్డింగ్లను నిర్మించారని చెప్పారు. స్వామివారి సొమ్ము తిన్నవారు ఎవరూ కూడా బాగుపడరని తెలిపారు. ఉగాది పండుగ తర్వాత గ్రామ ప్రజలు పెద్దలతో చర్చించి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి నిర్ణయం తీసుకుంటామని అన్నారు జెసి ప్రభాకర్ రెడ్డి. పండగ తర్వాత వదిలే పరిస్థితి లేదు. కానీ నేను ప్రజల్లో పోవాలనుకుంటాను. ప్రజల్లోకి పోయే ముందర ఇది రాజకీయం కాదు, యాడికి దేవస్థానం గురించి నేను మాట్లాడుతాను. ప్రతి పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్ కానీ, తెలుగుదేశం కానీ, ఇంకా ఎవరు ఇండిపెండెంట్లు కూడా మీటింగ్ పెడతాను. దయచేసి 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 రండి, మీరందరూ వచ్చి కూర్చుందాం, మాట్లాడుకుందాం ఎట్లా చేయాలని. అన్యాక్రాంతమైన భూమిని వదిలే పరిస్థితి లేదు. నువ్వు 1000 కోట్లు కట్టినా, బిల్డింగ్లు కట్టినా, ఏమి కట్టినా వదలరు. ఈ పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి పరిష్కార మార్గం అడుగుదాం అనుకుంటారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే ఉద్దేశంతోనే అడగాలనుకుంటున్నా.